ఏంటి ఆ రోజు పరిస్థితి? తుంగభద్ర నుంచి చిన్న వరదకి కకావికలం అయిపోయింది కర్నూలు, రోసయ్య ముఖ్యమంత్రిగా. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కృష్ణానది చరిత్రలో 11,40,000 క్యూసెక్స్ మన ప్రాంతంలో ప్రవాహం మనం ఎప్పుడు చూడలే. ఇది ఇటువంటి ఘోరమైన ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే తెలుగోళ్ళు అయ్యుండి నువ్వు పార్టీలు వేరే అయ్యి ఉండొచ్చు, ఎలక్షన్స్లో గెలిపోవటములు సాధారణం. మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోవాలనా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా? ఇన్ని పెట్టుబడులు వస్తాయనంటే అన్నీ మూలపడిపోవాలనా? ఈరోజు అసలు 5 ఏళ్ళు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఎక్కడ సెక్రటేరియట్, ఎక్కడ హైకోర్టు, ఎక్కడ అసెంబ్లీ? జగన్మోహన్ రెడ్డి చెప్పు. వైజాగ్లో పెట్టావా? ఎక్కడ పెట్టావు? అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటంలే. కర్నూలు 274 మీటర్స్ హైట్ సముద్రం కంటే. ఒక చిన్న వరద వస్తే, తుంగభద్ర నదికి రోసయ్య చీఫ్ మినిస్టర్గా గందరగోళం అయిపోయింది. అది కాకుండా దాదాపు చెన్నైలో 2015లో వరదలు వస్తే 40 లక్షల మంది జీవితాలు కకావికలం అయిపోయినాయి. 40 లక్షల మంది, 250 మంది ప్రాణాలు పోయినాయి. 250 మంది ప్రాణాలు పోయినాయి. చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాదు భారీ వర్షాలు వస్తే ఆ వరద ముప్పు అక్కడ అత్యంత పెద్ద నగరాలు ఏ విధంగా గందరగోళమైనాయి. 250 మంది చనిపోయినారు చెన్నై. అన్నీ చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చూస్తాం. అయినా కూడా ఈరోజు అమరావతి సేఫ్. అమరావతికి వరద నీళ్లు రాలే. అమరావతిలో యథాతథంగా సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీలు, ఆ భవనాల్లో కార్యకలాపాలు యథాతథంగా జరిగాయి. దానికి సంతోషపడాలా? కానీ ఇంత ఘోరంగా మాట్లాడే వాళ్ళను మనం ఎక్కడన్నా చూసామా అని చెప్పేసి నేను అడుగుతూ ఉండా. అంటే అక్కడ రైతులు పొలాలు వాళ్ళు పుట్టి పెరిగిన ఆ పొలాలన్నీ ధారాళంగా రాజధాని కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఈరోజు ఉంటే అవి నాశనం అయిపోవాలా? అక్కడ పెట్టుబడులు రాకూడదు, పెట్టిన వాళ్ళు మునిగిపోవాలా? ఈ చెన్నై 500 ఏళ్ల చరిత్ర. హైదరాబాద్ చూసాము. ఆ డ్రైనేజ్ సిస్టమ్ 100 years హిస్టరీ. అది దురదృష్టం. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుండా. ఇది ఒక ఆధునిక నగరం. బాబు గారు ఆయన ప్లాన్ అంతా ఒక ఆధునిక నగరం కింద అమరావతిని తయారు చేయాలనే ఆయన కృషి, ఆయన సంకల్పం అది సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకోవాలా. ఎవరి కోసం? ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. మీరు ఇప్పుడు మాట్లాడే ఆ కూతులు కూసేవాళ్ళు ఎన్నేళ్ళు బతుకుతారు మీరు? ఆ తర్వాత ఈ బిడ్డల భవిష్యత్తు. ఒక రాజధాని లేకుండా హైదరాబాద్ నగరం ఈరోజు తెలంగాణని పోషిస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని పోషిస్తుంది. బికాజ్ బ్యూటిఫుల్ క్యాపిటల్. బాబు గారి కృషి, అందరి కృషి. అటువంటి రాజధాని మనకి రావాలని కోరుకుంటే మీ ఆలోచనలనే నేను తీవ్రంగా ఖండిస్తుండా. అమరావతి గురించి నోరెత్తే హక్కు, ఇప్పుడు వరదలు వీటి గురించి మొన్న ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏలేరు రిజర్వాయర్కి ఉందండే కెనాల్లో 10,000 క్యూసెక్స్ కెపాసిటీ. దానికి 292 కోట్లతో 70,000 క్యూసెక్స్ ఫ్లో అయ్యేదానికి డిజైన్ చేసి టెండర్స్ పిలిచేసి వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు. అని ఏం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి? చూశాను నేను ఆ క్లిప్పింగ్స్. 14,000కి పెంచారు, 10,000ది 14,000కి పెంచారు. ఈ లోపల నాకు 5 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి, క్రాప్ హాలిడే ఇవ్వలేకపోయినాను, అందుకని నేను ఆ పని చేయలేదు.
అంటే 10,000 నుంచి 70,000కి పిలిచి 292 కోట్లతో టెండర్స్ పిలిస్తే నువ్వు దాన్ని మూలబెట్టి ఏలేరు రిజర్వాయర్ కాడికి పోయేసి అది 14,000కి పెంచితే అని అంటావు, 14,000 డిజైన్ చేస్తే అని అంటావు. అది 70,000 అనేది కూడా నీకు తెలీదు. జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు 5 ఏళ్ళు, కొంపలు ముంచాడు. అది పరిస్థితి. ఆయన మూల కూర్చొని మాజీ ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు వేసుకుంటూ కూర్చొని సర్వనాశనం చేశారు. ఇరిగేషన్ సిస్టమ్ని సర్వనాశనం చేశారు.